ఆ శ్రీరామచంద్రుల వారు జల సమాధి అయినటువంటి ప్రదేశం మీలో ఎంతమంది చూశారు? ఇప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉంది? అయోధ్య అనగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది కొత్తగా నిర్మించినటువంటి రామ మందిరం. కానీ అదే అయోధ్యకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాముల వారు అవతారం చాలించిన ఈ ప్రదేశం మాత్రం చాలా మందికి తెలియదు. నాపై మీకు ఎలాంటి అభిమానం ఉన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ ఆధ్వర్యంలో మనం జరిపించబోయే మహాలింగార్చన గురించి ఒక వీడియో వస్తుంది. అది ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క అడుగు ముందుకు వేయండి, అంతా ఆ పరమేశ్వర్ల వారే చూసుకుంటారు. ఓం నమః శివాయ. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ వచ్చేసి మహాలింగార్చన. ఎవరైతే మహాలింగార్చనకు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు 4 రుద్రాక్ష కాయలు అయితే ప్రసాదంగా ఇవ్వబడుతుందండి. 4 రుద్రాక్ష కాయలు విభూది ప్రసాదం అయితే అందిస్తాము. ఇకపోతే నేను 42 దేవాలయాలకు తిరిగి అక్కడ గర్భాలయంలో ఉంచినటువంటి ప్రసాదం రుద్రాక్ష కాయలు. ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ ఈ అవకాశం అయితే దక్కదండి. నిజం కాశీలో ఉన్నటువంటి వారాహి మాత మందిరం దగ్గర అయితే ఉన్నానండి. మీరు చూడండి, కాశీలో ఉన్నాను. మహాలింగార్చన చేస్తున్నాం కదా, అందులో ఎవరైతే పేర్లు కొత్తున్నామని అనుకున్న వాళ్ళకైతే మనం రుద్రాక్ష కాయలు ఇద్దామనుకున్నాం కదా. ఇవేనండి వారాహి అమ్మవారి దర్శనానికి అయితే పెడుతున్నాను. నాతో పాటు ఈ రుద్రాక్ష కాయలు కూడా వస్తాయండి. సో నేను తిరిగి ప్రతి దేవాలయం తిరుగుతున్నాను. నాతో పాటు అయితే ఈ రుద్రాక్ష కాయలు కూడా. ఓకే మ్యామ్, ఓకే. మొత్తం 42 అద్భుతమైన దేవాలయాలు గర్భాలయాలు ఉంచి తీసుకొస్తున్నటువంటి రుద్రాక్షలండి. ఇక్కడున్న శివుడి పేరు తారకేశ్వర్ అండి. కాశీలో చనిపోయిన వారి చెవులో తారక మంత్రం చదువుతారు, జపిస్తారు అంటలే ఈ స్వామి అండి తారక మంత్రం చదివేది. మహాలింగార్చన చేసుకునే ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని స్వామి. ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మంచి ఆర్థికంగా నిలదొక్కుండేలా వాళ్ళ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు సంపదలు కూడా ఇవ్వచ్చు స్వామి. ఓం నమః శివాయ. महाकालेश्वर महाकाल महाश्मशान मणिकर्णिका మహాకాల్ దేవాలయంలో అయితే ఉన్నానండి. ఇక్కడ స్వామివారికి అభిషేకం వచ్చేసి భస్మంతో చేస్తారండి. ఇక్కడ స్వామికి భస్మంతో. ఇప్పుడైతే మనం మంగళగౌరి దేవస్థానం దగ్గరికి వెళ్తున్నాం అండి. ఆ అమ్మవారి వక్షస్థలం పడినటువంటి ప్రదేశం, అమ్మవారు సతీదేవి ఉన్నారు కదా, అమ్మవారి వక్షస్థలం శక్తిపీఠం అండి. రండి వెళ్దాం. ఇప్పటివరకు రికార్డ్ చేయలే మొత్తానికి అయితే దర్శనం అయితే అండి. అమ్మవారి శక్తిపీఠం, అమ్మవారి సతీమాత యొక్క వక్షస్థలం పడినటువంటి ప్రదేశం ఇది. దర్శనం అయితే అయింది. అలాగే మహాలింగార్చన చేయించుకునే వాళ్ళు కూడా మంచి జరగాలని కోరుకున్నాను. నాతో పాటు రుద్రాక్షలు కూడా వచ్చాయి. గర్భాలయంలోకి చాలా చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది లోపల అయితే గర్భాలయం. మొత్తానికి దర్శనం అయితే అయింది. అమ్మవారి దర్శనం నిజంగా ఏం చెప్తున్నాను, నిజంగా మనం ఒక క్షేత్రాన్ని మనం దర్శించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి, ఉండి తీరుతుంది. ఈ మహాలింగార్చనకు నేను రుద్రాక్ష కాయలు మాత్రమే ఇద్దామనుకున్నాను, కానీ అనుకోకుండా రాత్రికి రాత్రి నా ప్రయాణం మొదలైంది. అసలు 12 రోజులు ఎండలకు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అంత కష్టపడ్డాను కదా, కానీ ట్రిప్పు కంప్లీట్ అయ్యే వరకు నాకు జ్వరం కూడా రాలేదండి. వన్స్ ట్రిప్పు కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చాను, పడిపోయాను. నిజంగా అంటే ఎలాంటి ఆటంకం జరగకుండా అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, అంతా శివయ్య మహిమే నిజం. ఇక మన ఛానల్ తరపున మన ఛానల్ ఆధ్వర్యంలో మహాలింగార్చన అయితే జూన్ 5వ తేదీ 2024 మాస శివరాత్రి రోజునైతే ఉంటుందండి. అది కూడా కేవలం 994 రూపాయలకే.
మామూలుగా మనం మహాలింగార్చన బయట చేయించుకుంటే 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుందండి. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున ₹994 ఒకరోజు ఖర్చు. మనం బయట కనుక ఒకవేళ బయటికి వెళ్తే ఒకరోజు ఖర్చు. సో మీ దగ్గర అంత డబ్బు తీసుకొని మహాలింగార్చన చేయించినా మీకు వాళ్ళు అంటే ఊరికి చేశామంటారు కానీ పూర్తి వివరాలు అయితే దొరకవండి. కానీ మన ఛానల్ తరపున మనం చేస్తున్నటువంటి ఈ పూజ అంతా కూడా మొత్తం వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. చాలా కష్టపడి చాలా దేవాలయాలు తిరిగానండి ప్రసాదం రుద్రాక్ష కాయలు తీసుకొని. నాకు తెలిసి ఖచ్చితంగా మహాలింగార్చన చేయించుకునే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందండి. నన్ను నమ్మండి. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక్క అడుగు ముందుకేయండి. నిజంగా మనం నిజాయితీగా ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు సాయం చేస్తాడండి. ఆ విషయంలో చాలా అంటే చాలా నమ్మకంగా ఉంటాను నేను. ఇక మహాలింగార్చన చేయించుకుంటే మంచి ఏం జరుగుతుంది, ఉపయోగాలు ఏంటి అని చాలామంది అడుగుతారు కదా. నిజంగా అండి, నేను చాలా కష్టపడి చాలా దేవాలయాలు గర్భాలయంలో ఉంచి, అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కోలా బిహేవ్ చేస్తారండి. కొంతమంది కుదరదు అంటారు. వాళ్ళను ఎలాగోలో ఒప్పించాలి. చాలా కష్టపడ్డానండి. కాబట్టి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు వారికి తెలుసండి ఎంత కష్టపడ్డామన్నామని. మీది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, మీరు ఆర్థికంగా లేదా మానసికంగా లేదంటే చదువు పరంగా, ఆరోగ్యం పరంగా, లేదంటే అన్ని విధాలండి మీకు మామూలుగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నింటికీ ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా, అన్నీ తెలుసండి ఆయనకు. కానీ ఒక్క అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. నా మీద నమ్మకంతో ఒకే ఒక్క అడుగు ముందుకే. రుద్రాక్ష కాయలు కూడా తక్కువగా ఉన్నాయండి. అందుకే రుద్రాక్ష కాయలు ఎంతమందికి సరిపోతాయో అంతమంది పేర్లు మాత్రమే తీసుకుంటున్నాము. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఒక్కొక్కరికి అంటే ఒక గోత్రంకు 4 రుద్రాక్షలు అయితే నేను ప్రసాదంగా పంపుతాను. 4 రుద్రాక్షలు విభూది ప్రసాదం. ఓకే, మీరు వాట్సాప్లో మెసేజ్ రూపంలో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే కాల్ చేసైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఫోన్ చేయవలసిన నెంబరు లేదా మెసేజ్ చేయవలసిన నెంబరు 7981961643. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7981961643. ఈ పూజ వచ్చేసి అరుణాచలం క్షేత్ర ఆవరణంలో పరిసర ప్రాంతాల్లో అయితే ఈ మహాలింగార్చన పూజ అయితే ఉంటుందండి. ఓకే, వీళ్ళంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. అతి తక్కువ మందితో అయితే ఈ పూజ ఉంటుంది. ఆ తక్కువ మందిలో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ప్రస్తుతం అయితే నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అయోధ్యలో అయితే ఉన్నానండి. అయోధ్యలో కూడా ఎక్కడున్నానంటే శ్రీరామచంద్రుల వారు జల సమాధి అయినటువంటి ప్రదేశంలో ఉన్నాను. మళ్ళీ చాలామంది ఈ మధ్య నూతనంగా నిర్మించినటువంటి అయోధ్య రామ మందిరానికి అయితే వెళ్ళి దర్శించుకొని ఉంటాం. కానీ అయోధ్యకు వెళ్ళి ఉంటాం, కానీ అయోధ్య పక్కనే ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారు జల సమాధి అయినటువంటి ప్రదేశం దగ్గరికి అయితే మనం వెళ్ళి ఉండం. అంతేనండి, తన అవతారం చాలించినటువంటి ఏ ప్రదేశం దగ్గరికి అయితే వెళ్ళి ఉండం. సో ఈరోజు ఈ వీడియోలో అదేనైతే నేను మీకు చూపించబోతున్నాను. మీలో చాలామంది చూడని వీడియో, చాలామందికి తెలియని ప్రదేశం అండి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియో, అద్భుతమైనటువంటి ప్రదేశం. మొహం మొత్తం ఒకలాగా అయిపోయింది కదా, రాత్రి మొత్తం కూడా నిద్రలేదు, జర్నీలో ఉన్నాము. అయితే ఇంకో విషయం ఏంటంటే కాశీలోనే మాకైతే మధ్యాహ్నం సమయం అయింది. మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయితే ఇప్పుడు సమయం అయితే 4:53, 5 అయిందండి. కేవలం మనకు గంట మాత్రం ఉంది. ఎలా అవుతుందేమో నిజంగా ఆ రాముల వారు సాయం చేస్తే తప్పితే ఈ వీడియోలో అయితే తీయడం అయితే నా వల్ల కాదు. ఈరోజు నైట్కి మళ్ళీ నా ప్రయాణం అయితే ఉంది, తిరుగు ప్రయాణం. అయితే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే రాముల వారు జల సమాధి అయినటువంటి సరయూ నదిలోని ఒక ఘాట్ దగ్గర అయితే ఉన్నానండి. రాముల వారు, ఆ శ్రీరామచంద్రుల వారు జల సమాధి అయినటువంటి ఘాట్ దగ్గర అయితే ఉన్నాను. మీరు వచ్చినప్పుడు ఈ ఘాట్ దగ్గరికి ముందుగా ఇక్కడ స్నానం ఆచరించి తర్వాత అయితే మీరు మిగతా ఆ రాముల వారిని పోయి దర్శించుకోవడం ఇలాంటివి చేయండి. చాలా వరకు చాలా మంచి జరుగుతుందని నమ్మకం ఈ ఘాట్లో స్నానం ఆచరించితే. రండి, ఘాట్లో అయితే మునిగి మనమైతే మళ్ళీ బయలుదేరం. రండి, ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇక్కడైతే ఆచరిస్తాము. స్నానం ఆచరించి తర్వాత మనం దర్శనముగా మిగతా అన్ని చూసుకుంటాం.
రాత్రి సమయంలో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నది, ఈ ఘాటు, ఈ సరయూ నదిలో నుంచి ఓం అనే శబ్దం అయితే ఇప్పటికీ వినిపిస్తుందంట అండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి, అంటే రాత్రి సమయంలో ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓం అనే శబ్దం అయితే ఇక్కడ నుంచి ప్రతిధ్వనిస్తుందంట. నాకు అక్కడ వాళ్ళు చెప్పారు, అంటే కొంత ముసలి వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు అంటే అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ ఘాట్లో వచ్చేసి నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుందండి. అంటే ఎలా చెప్పచ్చు అంటే ఒక మోకాళ్ళ లోతు నీరైతే ఉంటుంది. చాలా వరకు వీలుగా ఉంటుంది స్నానం చేయడానికి. అంటే భయపడాల్సిన అవసరం కూడా లేదు, మునిగిపోతామో అని. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల, అయోధ్య చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా, రాముల వారు జలసమాధి అయ్యారు ఇక్కడ అని తెలిసిన వాళ్ళందరూ కూడా మెయిన్ అయోధ్యలో కాకుండా ఈ ప్రదేశానికి వచ్చే ఇక్కడ మునిగి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మెయిన్ దేవాలయానికి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకుంటారంట. ఇక్కడి వాళ్ళు మాత్రమే కాదండి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా వస్తున్నారు. కేవలం మన తెలుగు వాళ్ళకే తెలియదు యాక్చువల్లీ ఈ ప్రదేశం గురించి. సో మన వీడియోతో ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. మ్యాక్సిమం నేను ఈ ఘాటుకు మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్. చాలా కష్టపడి తీసినటువంటి వీడియో, రిక్వెస్ట్. ఇక మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్దాం మనం. తన అవతారం చాలించాలి అనుకున్నప్పుడు శ్రీరామచంద్రుల వారు ఈ నదిలోకి, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సరయూ నదిలో ఉన్నటువంటి ఈ ప్రదేశానికి, అక్కడ చూడండి అదిగో ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ స్వామివారు అయితే జల సమాధి అయ్యారు. ఈ ప్రదేశంలో ఈ ఘాట్లోనే స్వామివారు అయితే జల సమాధి అయితే అయ్యారండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ ఘాట్, గుప్తార్ ఘాట్ అనేది తెప్పిస్తారు. ఇక్కడ రండి, ఇక్కడ బోర్డు కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. బోర్డు చూపించాక మీకు బోర్డు చూపిస్తాను నేను. గుప్తార్ ఘాట్, ఎస్ గుప్తార్ ఘాట్ అండి. ఇదిగో అక్కడ బోర్డు అయితే మీరు చూడవచ్చు, గుప్తార్ ఘాట్ అనేది ఉంది. అలాగే ఇక్కడ హిస్టరీ కూడా ఉంది చూడండి. ఇక్కడ హిస్టరీ కూడా ఉంది, ఇక్కడ చూపించా. ఇక్కడ మనం ఈ దేవాలయం కూడా చూడొచ్చు రండి. ఎస్, ఈ ఘాట్ ఎదురుగానే దేవాలయం అయితే ఉంటుంది, స్వామివారి కోసం నిర్మించినటువంటి దేవాలయం. నేను కుదిరితే అక్కడి నుంచి నేను ఒక ఫోటో తీస్తాను, ఇది ఒక వీడియో కూడా తీసి నేను క్లియర్గా నేను చూపిస్తాను. అక్కడ చూసుకుంటే అయితే గోపురం పైన చూడండి, చుట్టూ కూడా శివలింగాల్లాగా ఏర్పరిచారు. అంతా కూడా దేవాలయం. ఎస్, దేవాలయం ఆవరణంలో అయితే ఉన్నాము. లోపలికి అయితే వెళ్దాం. లోపల ఉన్నటువంటి స్వామివారి అయితే దర్శించుకుందాము కుదిరితే. అండ్ లోపలికి వచ్చాము. గుప్తార్ ఘాట్ అండి. ఇక్కడంతా కూడా అసలు ఏంటి దేవాలయం యొక్క చరిత్ర అదంతా కూడా లిఖించి ఉన్నారు. పురాతనమైనటువంటి దేవాలయం అండి. చూడండి, చాలా పురాతనమైనటువంటి దేవాలయం. రుద్రాక్షలు అయితే నేను తీసుకుని వెళ్తున్నాను. అతి పురాతనమైనటువంటి దేవాలయం చూడండి. ఇసుకతో నిర్మించినటువంటి ఇసుక రాయి అండి. ఇసుక రాయితో ఇసుక ఇటుక రెండు కలిసి కలగొల్పి నిర్మించినటువంటి దేవాలయం. అందమైన శిల్పాలతో చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి దేవాలయం అయితే. పురాతనమైనటువంటి ఆలయం. రాముల వారు, లక్ష్మణ్ వారు, అమ్మవారు, సీతమ్మ వారు ముగ్గురిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ రామ, లక్ష్మణ, సీతమ్మ వారు, హనుమ కింద హనుమంతుల వారు అయితే ఉన్నారు చూడండి. రామ, లక్ష్మణ, సీతమ్మ వారు, అలాగే కింద అయితే హనుమంతుల వారు అయితే ఉన్నారు. మనం క్లియర్గా చూడవచ్చు.
పండిత్ దూరంగా వెళ్తుంది యాక్చువల్లీ. एक मिनट वन मिनट रुद्राक्ष का है भगवंत ఇంతదా. సో రాముల వారు రామలక్ష్మణ సీతమ్మ వారు హనుమంతుల వారు అయితే ఇక్కడ ఉన్నారు. స్వామి దగ్గర అయితే పెట్టి నేనైతే మీకు ఇస్తాను. రుద్రాక్ష కాయలు మనం మహాలింగార్చన చేస్తున్నాం కదా, అది చూడండి. రుద్రాక్ష కాయలు అయితే స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర అయితే నేను ఉంచి నెక్స్ట్ మహాలింగార్చన కోసం ఇప్పుడైతే మనం రాముల వారు ఎక్కడైతే తన శరీరాన్ని వదిలారు అంటే తన అవతారం చాలించారో ఆ ప్రదేశంలో అయితే మనం ఉన్నామండి. ఒక ఘాట్, ఇది సరయూ నదిలో ఒక ఘాట్ అన్నట్టు. అయితే ఈ ప్రదేశంలోనే రాముల వారు తన అవతారం చాలించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నదిలోకి వెళ్ళి స్వామివారి జల సమాధి అయ్యారని చెప్తారు. ఎదురుగానే ఘాటు స్వామివారి జల సమాధి అయినటువంటి ఆ ప్రదేశంకు ఎదురుగానే దేవాలయం అయితే ఉంటుంది. ఆ దేవాలయంలోనే ఉన్నాం మనం. రుద్రాక్షకాయలు కూడా స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత నేను అయితే మీకు ఇస్తున్నాను. జై శ్రీరామ్. ఇంకా క్లియర్గా నేను వీడియోని అయితే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను, ప్రతిదీ చూపిస్తాను. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అండి. అసలు ఏంటి చరిత్ర, ఏంటి స్థల పురాణం ఏం చెప్తుంది, రాముల వారి అవతారం వెనుక ఏముంది, అవతారం చాలించడానికి కారణాలు, ఇలా చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా క్లియర్గా నేను అయితే మీకు చెప్తాను. స్థల పురాణం ఇదంతా దేవాలయం ఆవరణం అండి. పురాతనమైనటువంటి ఆలయం, ఇసుక అలాగే ఇటుకతో కలిపి కట్టినటువంటి దేవాలయం. ఇక్కడైతే దేవాలయం చుట్టూ మనము దేవాలయం చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ చేయడానికి కూడా మనకైతే వీలుగా అయితే ఉంటుంది. ఇటు అయితే మనం ప్రదక్షిణ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. దూరం ప్రదక్షిణ అయితే మనం ఇలా చేయాల్సి ఉంటుంది. చాలా ఇక్కడ చూడండి, ఈ గర్భాలయం అండి. ఇక్కడ ఈ భాగం మాత్రం కొంచెం ఎత్తుగా అయితే ఉంది, స్లోప్. గర్భాలయం ఈ భాగం మాత్రం ఎత్తుగా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ. జై శ్రీరామ్. రామ రామ రఘు రామ రామ రామ. రండి చూడండి, ఇక్కడైతే మొత్తం కూడా వుడ్ అవుతుందండి. పై భాగం అంతా కూడా వుడ్, చెక్క అయితే ఉంది. చెక్కతో నిర్మించినటువంటి దేవాలయం అనుకుంటాను. అలాగే ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఇలా ఉన్నాయి. ఏంటి, వాట్ ఈస్ దిస్? తెలుగు ఏందండి ఇది? తెలియదు. తమిళనాడు. అవునా? ఓకే, మంచి ప్లేస్కి వచ్చారు మీరు. ఈ ప్లేస్ ఎవరికి తెలియదు కదా, మన వీడియోతో తెలుస్తుంది. కొత్తగా వచ్చిండే రండి. తమిళనాడులో తిరుపూర్. ఓకే రండి. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయండి. మనం భరతుని సమాధి, అలాగే దశరథ మహారాజ్ సమాధి, ఇవాళ చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా చూపించాలని నేనైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం రుద్రాక్షలు అయితే తీసుకుందాము. ఇక ఇంకా స్వామివారి దగ్గర అయితే రుద్రాక్షలు అయితే ఉన్నాయి. మేమైతే ప్రదక్షిణ అయితే చేసి వచ్చాము. సో స్వామివారి దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షలు తీసుకుందాం. అలాగే ఇక్కడ దేవాలయం యొక్క స్థల పురాణం, దూరంగా వెళ్ళి దేవాలయాన్ని అయితే తీద్దాం. ఓకే రండి. भगवान के साथ अयोध्या की समस्त प्रजा पक्षी कीड़े मकोड़े जो भी थे उद्यान सब चले। अयोध्या से 2 कोस पश्चिम शक्ति तट पर भगवान. వీడియో చేసేటప్పుడు పదే నేను జలసమాధి అంటున్నా అనేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మనిషిగా జన్మించాక ఆ దేవుడికైనా సరే మరణం అయితే తథ్యమండి. ఇదే నిరూపించారు రాముల వారు తన అవతారాల్లో. శ్రీకృష్ణుడి అవతారం కావచ్చు, రాముల వారి అవతారం కావచ్చు.
ఇకపోతే అసలు ఇక్కడ స్వామివారు ఎలా అదృశ్యమయ్యారు అన్న విషయానికి వస్తే, సీతమ్మ వారిని లంక నుంచి తీసుకొచ్చాక కొద్ది కాలం పాటు ఇదే అయోధ్యను పాలిస్తారు రాములు వారు. అయితే అలా పాలిస్తున్న సమయంలో కొన్ని అబండాలు అయోధ్య ప్రజలు కొంతమంది సీతమ్మ వారి గురించి తప్పుగా మాట్లాడడం తెలుసుకున్నటువంటి రాములు వారు వెంటనే సీతమ్మ వారిని ఒక రాజు పదవిలో ఉన్నారు కాబట్టి సీతమ్మ వారికి ఒక శిక్షగా అడవికి పంపడం, అదంతా కూడా మనం చూసే ఉంటాం, చదివే ఉంటాం, పుస్తకాల్లో కూడా, సినిమాల్లో కూడా చూసే ఉంటాం కదా. మళ్ళీ చాలామంది సినిమాల్లో అయితే పూర్తిగా నాకు తెలిసి రామాయణం గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. కనీసం కొద్దిగా అయినా తెలిసే ఉంటుంది రామాయణం గురించి. అడవికి పంపడం జరుగుతుంది కదా. అయితే ఇంకా అడవికి పంపినాక కూడా రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి సమయంలో చాలా దుఃఖంతో రాములు వారి జీవితం మొత్తం కూడా చాలా దుఃఖంగా ఉంటుందండి. రాములు వారు కావచ్చు, సీతమ్మ వారు కావచ్చు, మనకు ఎన్నో నేర్పించారు. ఎలా ఒక రాజ్యాన్ని ఒక రాజుగా ఉండి ఎలా పాలించాలో తెలిపారు. అయితే ఇక అంతా అయిపోతుంది. కొద్ది కాలానికి అయోధ్య ప్రజల దగ్గర నుంచి, అంటే ఇంక రాములు వారి అవతారం చాలించే సమయం దగ్గర పడుతుంది. సో అవతారం చాలించాక ఆ పేరు అలాగే ఉంటుంది, సీతమ్మ వారి మీద పడ్డటువంటి అబండాలు. సో ఎలాగైనా ఆ అబండాలు వాళ్ళు అనుకున్నది తప్పు అని నిరూపించడం కోసము సీతమ్మ వారిని పిలిపిస్తారండి. మళ్ళీ అడవుల్లో నుంచి, మునుల ఆశ్రమం దగ్గర నుంచి పిలిపించాక సీతమ్మ వారితో ఒకటే మాట చెప్తారు, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అన్నప్పుడు సీతమ్మ వారు ఒకటే కోరిక అయితే కోరుతారు. ఏంటంటే, నిజంగా నేను మంచిదాన్ని అయితే, నేను పరాయి పురుషుడు వంక కనీసం చెడు అభిప్రాయంతో చెడు చూపుతో చూడకుండా ఉంటే, నేను ఏ తప్పు చేయని దాన్ని అయితే, లంకలో అంతకాలమున్నా నేను చాలా గొప్పగా, అంటే ఎట్లా అంటే ఎలాంటి చెడు లేకుండా నేను బ్రతికి ఉండినట్లయితే, అమ్మా భూమాత నన్ను నీలో చేర్చుకో అంటారు. అయోధ్య ప్రజలు అందరూ చూస్తుంటారు, ఎవరైతే అబండాలు వేశారో వాళ్ళంతా చూస్తూ ఉంటారు, రాములు వారు చూస్తూ ఉంటారు. అయోధ్యను పాలిస్తున్నటువంటి, అంటే వీళ్ళంతా రాములు వారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ చూస్తూ ఉంటారు. అంతా చూస్తుండగానే భూమి బద్దలవుతుందండి. భూమి బద్దలై సీతమ్మ వారు అలా భూమిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు రాములు వారు ఏడుస్తారు చూడండి, చాలా అంటే చాలా ఘోరంగా ఏడుస్తారండి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయోధ్య ప్రజలు ఒక్కసారిగా మోకాళ్ళ నిలబడి క్షమాపణ కోరతారు. అంటే ఇంత గొప్ప వాళ్ళని మనం నిందించామా, నిందలు వేశామా వీళ్ళపైన అని. చాలామంది అనుకుంటుంటారు అయోధ్యలో పుడితే చాలా గొప్ప ఎంత పుణ్యం చేసుకున్నారో అయోధ్యలో పుట్టారు వీళ్ళు అనుకుంటుంటారు. నిజానికి అదే అయోధ్య ప్రజల వల్ల కదండి సీతమ్మ వారు రాముల వారు విడిపోయింది కూడా. సో అందుకే మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనకు తగులుతూ ఉంటారండి మోసం చేసేవాళ్ళు అయోధ్యలో. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను యూట్యూబర్ అని చెప్పినా నాకే మోసం చేశారు, చాలా అంటే చాలా ఘోరంగా మోసం చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పడం నేను ఒక వీడియో చేసి చెప్తానండి అయోధ్యలో నాకు జరిగిన సంఘటనలో. అయితే ఇది జరుగుతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాములు వారు కొద్ది కాలం పాటు రాజ్యాన్ని పాలిస్తారండి. అయితే ఈ క్రమంలోనే ఒక వ్యక్తి వచ్చి నేను రాములు వారితో పర్సనల్గా మాట్లాడాలి అని కోరతారు. అప్పుడు లక్ష్మణ స్వామి వచ్చి, అన్నగారు ఇలా మీతో మాత్రమే మాట్లాడాలంటే ఎవరు వచ్చారన్నప్పుడు సరే అంటేనే పోయి పిలిచిన తర్వాత గదిలోకి వెళ్ళి మాట్లాడదామంటారు. సరే అని గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, యమధర్మరాజు తన అసలు రూపం అయితే బయటికి తీసి, రామా నేను యమధర్మరాజును, నీ అవతారం ముగించాల్సిన సమయం దగ్గర పడింది, అందుకే వచ్చాను నేను. చివరిగా నేను మీకు ఒక మాట చెప్దామని వచ్చానంటారు. చెప్పండి యమధర్మరాజు అన్నప్పుడు, మన ఇద్దరం తప్ప వేరే ఇంకెవరు విన్నా సరే వాళ్ళకైతే మీరే మరణం విధించాలి అంటారు. మరణ శిక్ష లాంటిది అంటేనే సరే అని మాట ఇస్తారు. గదికి బయట వైపు అంటే తలుపుకు అవతల లక్ష్మణ స్వామి ఉంటారు, లోపల రాములు వారు యమధర్మరాజు మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అయితే మాట ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, యమధర్మరాజు ఎక్కడ ఎలా అవతారం చాలించాలి ఇట్లా చెప్తూ ఉంటారు. చెప్తున్నటువంటి సమయంలో, అంటే ఆ సమయంలో దేవతలంతా వస్తారు అక్కడ, ఇలా చెప్తూ ఉంటారు. ఈ సమయంలోనే
దుర్వాస మహర్షి వస్తారండి రాములు వారిని కలవడానికి. చూడండి సమయం ఎలా ఉంటుందో. దుర్వాస మహర్షికి చాలా కోపం, అంటే కొంచెం ఆయనకు ఎదురు తిరిగినా శాపం పెట్టేస్తారు. లక్ష్మణ స్వామి దగ్గర వచ్చి నేను రాముడితో నేను పర్సనల్గా అంటే ఒకసారి మాట్లాడాలి రాముడిని కలిసి అంటారు. అంటే దుర్వాస మహర్షికి లక్ష్మణ స్వామి ఎదురు చెప్పలేడు, ఎందుకంటే దుర్వాస మహర్షి శాపం పెడతారని. అలాగని అన్న మాట్లాడుతున్నారు లోపల, ఏం చేయాలో అర్థం కాదు. సరే ఎలా అయితే అలా అయింది అనేసి తలుపు తీసుకుని లోపలికి వెళ్తారు. లక్ష్మణ స్వామి లోపలికి వెళ్ళగానే యమధర్మరాజు అదృశ్యం అవుతారండి. సేమ్ టైం లక్ష్మణ స్వామి మాటలు వింటారు కదా లోపలికి వచ్చేటప్పుడు. సో రాముల వారే లక్ష్మణ స్వామికి మరణం విధించాలి. ఏం చేయాలనో రాముల వారికి అర్థం కాదు. అంతా అయిపోయినాక సాయంత్రం సమయంలో లక్ష్మణ స్వామికి జరిగిన విషయం చెప్తారు. అప్పుడు లక్ష్మణ స్వామి అంటారు, అన్న మీరు నాకు మరణం విధించాల్సిన అవసరం లేదు, నన్ను త్యజించండి. నన్ను త్యజించితే అది నాకు మరణంతో సమానం అంటారు. ఆ తర్వాత లక్ష్మణ స్వామి ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి అదే సరయూ నదిలోకి వెళ్ళి అదృశ్యమైపోతారు. ఆ తర్వాత రాములు వారు తన వెంట మునులు, ఋషులు, యోగులు వీళ్ళంతా రాగా అయోధ్య ప్రజలు వీళ్ళంతా రాములు వారు ఇక్కడ మీకు ఘాట్లో చూపించాను కదా సరయూ నది, ఆ నదిలో మోకాళ్ళలోతు నీళ్ళు అని చెప్పాను కదా, ఆ ప్రదేశానికి వచ్చి తన అవతారాన్ని అయితే చూపిస్తారండి. విష్ణుమూర్తి అవతారాన్ని చూపిస్తారు ప్రజలకు అందరికీ. యువతల వైపు మునులు, ఋషులు వాళ్ళు ఉంటారు, అవతల వైపు దేవతలంతా వచ్చి ఉంటారు, ఇంద్రాది దేవతలంతా కూడా. అలా స్వామివారు అయితే తన అవతారాన్ని అయితే చాలిస్తారు. ఇది చాలించారు ఇదే ప్రదేశంలో అండి, ఇదే ప్రదేశంలో. ఓకే, నాకు అంటే నేను 12 రోజులు దాదాపు 42 దేవాలయాలు తిరిగి వచ్చాను కదా. నాకు ఎక్కువ ఏమవుతుందంటే ఎండలకు డీహైడ్రేషన్ అయిపోయి అంతా ఫీవర్ వస్తుంది, నాకు బాగాలేదు. నేను ఈ వీడియో కూడా చేస్తున్నాను కానీ నాకు ఆరోగ్యం సరిగా లేదండి. నేను అందుకే మహాలింగార్జున కూడా డేట్ పోస్ట్ పోన్ చేశాను, దయచేసి క్షమించండి. మే 19th అనుకున్నాం కదా, అది మార్చాల్సింది వచ్చింది. ఆరోగ్యం సరిగా లేదండి, అందుకే వాయిస్ కూడా సరిగా ఇవ్వలేకపోతున్నాను. ఎవరు ఏమనుకోద్దు, తప్పుగా అయితే అనుకోద్దు ప్లీజ్. అలా జరుగుతుంది. ఇక ఎక్కడైతే రాములు వారు తన అవతారం తలిచారో అదే ఈ ప్రదేశం. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకి ఎలా చేరుకోవాలో అయితే మనం చూద్దాము. వచ్చేసి హైదరాబాద్ కాచిగూడ నుంచి శుక్రవారం రోజు అయితే ఒక ట్రైన్ అయితే ఉందండి, మొత్తం 30 గంటల జర్నీ పడుతుంది. ఇక మళ్ళీ గురువారం రోజు అయితే సికింద్రాబాద్ నుంచి అయితే ఒక ట్రైన్ ఉంటుంది, మన్కాపూర్ ఎక్స్ప్రెస్. ఇక అలాగే మళ్ళీ మంగళవారం రోజు కూడా సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ ఉంటుంది. కర్నూలు టౌన్ నుంచి శుక్రవారం రోజు ఉంటుంది, సోమవారం రోజు విజయవాడ నుంచి ఉంటుంది, మళ్ళీ సోమవారము, బుధవారము, గురువారము విజయవాడ నుంచి ఉంటుంది మన్కాపూర్ వెళ్ళే ట్రైను. ఆ ట్రైన్ ద్వారా పట్టుకొని వెళ్ళొచ్చు మనం. మన్కాపూర్ నుంచి అయోధ్య 28 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, అంటే మన్కాపూర్ వరకు వెళ్తుంది అన్నట్టు. బుధవారం, గురువారం వచ్చే ట్రైను. ఇక మళ్ళీ మంగళవారం రోజు హైదరాబాద్ కాచిగూడ నుంచి ట్రైన్ ఉంటుంది. అలాగే శనివారం రోజు మన్కాపూర్ ట్రైన్ అయితే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి. ఇక బుధవారం రోజు సికింద్రాబాద్ నుంచి మన్కాపూర్ ట్రైన్ ఉంటుంది. అలాగే కర్నూలు టౌన్ నుంచి వచ్చేసి మంగళవారం రోజు ట్రైన్ ఉంటుంది. ఇక విజయవాడ నుంచి బుధవారం రోజు ఉంటుంది, విజయవాడ నుంచి సండే అంటే ఆదివారము, గురువారము, శుక్రవారము మన్కాపూర్ వరకు ట్రైన్ ఉంటుంది. మన్కాపూర్ నుంచి అయోధ్య 28 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో పూర్తి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతానండి, చూడండి. ఇక అయోధ్యకు వచ్చాక మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం, ఈ ఘాట్ ఏదైతే ఉందో, ఆ శ్రీరామచంద్రుల వారు జల సమాధి అయినటువంటి ఈ ఘాటు దగ్గరికి చేరుకోవాలంటే మీరు అయోధ్యలో దిగిన తర్వాత మీరు ఈ ఒక్క ప్రదేశం కోసం కాకుండా మొత్తం 12 ప్రదేశాలు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ 12 ప్రదేశాలకు అన్నీ కలిపి ఒక పేమెంట్ మాట్లాడుకోండి. ఆటో తీసుకోండి. ఆటో అంటే ఎలక్ట్రిక్ ఆటోలు ఉంటాయి, అవి తీసుకోవద్దు. మామూలు ఆటోలు ఉంటాయి, అవి తీసుకోండి, స్పీడ్ వెళ్తాయి. సో మొత్తం కలిపి ఒక 2000 రూపాయల్లో ఒక నలుగురు అయితే జర్నీ చేయొచ్చు. ఒక ఫ్యామిలీ నలుగురు పోతారనుకో, నలుగురు కలిసి ఒక 2000 రూపాయలు ఇచ్చేసి మొత్తం 12 దేవాలయాలు చూసి రండి. 12 దేవాలయాలు అంటే అన్నిటికీ ఒక చరిత్ర అయితే ఉంటుందండి. అయితే మొత్తం బడ్జెట్ ఒక 5-6 వేలలో కంప్లీట్ చేసుకుని రావచ్చు అండి. ఒక 6000 ఉంటే కనుక ప్రశాంతంగా చూసుకొని రావచ్చు. ఇక మీరు ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఇంకా మీకు సంబంధం అన్నట్టు. అంటే ఖర్చులు బాగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అలా వంటి వాళ్ళ గురించి కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్ళండి.
ఒక 2000 ఎక్కువే తీసుకుని పోండి. అక్కడ మోసం ఒకవేళ అంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి, కొంచెం జాగ్రత్త వహించండి ప్లీజ్. ఇంకా మనము రుద్రాక్ష కాయలు అయితే మనం మహాలింగార్చనకి ఇస్తున్నాం కదా, మొత్తం 42 దేవాలయాలు తిరిగి 42 దేవాలయాల్లో గర్భాలయంలో ఉంచి తెచ్చాను. సో చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాలు, అన్ని ప్రదేశాల్లో తిప్పాను. ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మహాలింగార్చన గురించి ఒక్కసారి ఆలోచించండి. 994 రూపాయలు ఎక్కడ పోలేదు, మనకు ఒక రోజు ఖర్చే కదా. సో అంతా ఆ పరమేశ్వరులు వారు చూసుకుంటారు అని ఒక్క నమ్మకంతో అయితే ముందుకు అడుగు వేయండి. నా మీద నమ్మకంతో, ఛానల్ మీద నమ్మకంతో. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పటి వరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. బాయ్. జై శ్రీరామ్.